ప్రభు వారి శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ శుభాలు తెలుపుతున్నాను. మరి ఈ దినం నేను ఆఫీస్ వర్క్లో ఉన్నప్పుడు సడన్గా ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. మనందరికీ చాలామందికి తెలిసినటువంటి మన ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క సేవకుడిగా, క్రైస్తవ మిషనరీగా, మంచి వక్తగా పేరు ఉన్నటువంటి బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు మరి ఒక యాక్సిడెంట్ ద్వారా మరణించారని ఒక వార్త ఫేస్బుక్ పోస్ట్లో నేను చూడడం జరిగింది. సో చూసినట్టే నాకు రియాక్షన్ ఏంటంటే అది ఖచ్చితంగా అబద్ధమని లేదా ఆయన తాలూకా ఫోటో కాదని నేను అనుకున్నా. సో ఒకసారి నేను మళ్ళీ ఒక 2 స్క్రోల్స్ చూసిన తర్వాత నేను ఖచ్చితంగా ఆయనని తెలిసిన తర్వాత చాలా షాక్కు గురయ్యాను అనమాట. సో ఈయన ఎట్లా మరణించాడో ఒకసారి నేను వీడియోలో చూసిన తర్వాత ఒక యాక్సిడెంట్ రూపంలో బ్రదర్ మరణించారని చాలామంది లేదా న్యూస్ ద్వారా కానీ పోలీసు వారు కానీ చెప్తున్నటువంటి సమాచారం. అయితే మీరు చూసినట్లయితే చాలామంది ఇప్పటికే ఆ వీడియోస్ చూసుంటారు, వచ్చినటువంటి న్యూస్ ఛానల్స్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ. అది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదేమో అని అనడానికి చాలా రకాలైనటువంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన రాత్రి సుమారుగా 11:30 ఆ ప్రాంతంలో విజయవాడ ఆ పరిసర ప్రాంతాల నుంచి రాజమండ్రి వస్తున్న రూట్లో ఒక టోల్ గేట్ దగ్గర ఆయన యొక్క బండి మీద ఆయన డ్రైవ్ చేస్తూ స్లోగా క్రాస్ చేస్తున్నటువంటి ఒక విజువల్ అయితే మనకి సోషల్ మీడియాలో కనిపిస్తుంది కదా. అందులో ఆయన బైక్ వెనక ఒక బ్యాగ్ టై చేసి ఉంది, వెనక సీట్ వెనక. సో ఏదైతే ఆ యాక్సిడెంట్ ప్లేస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ యొక్క బ్యాగు కనిపించట్లేదు అని కొంతమంది చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. అది నిజాలు మనకి ఇంకా తెలియదు. అది పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్లో ఉంది కనుక మనం ఏది కూడా కన్క్లూజన్ ఇవ్వలేం. ఒక స్టేట్మెంట్ అనేది ఇటువంటి పరిస్థితులు మనం చేయలేం. మరొక సందర్భంలో ఆ చుట్టుపక్కల ఎవరు కూడా ఏ వెహికల్ ద్వారా లేదా డాష్ అయిందా, కాకపోతే ఈయన ఎలా పడిపోయారా అని ఒక క్లారిటీ కూడా ఇంతవరకు రాలేదు. అట్ ద సేమ్ టైం సేవకుల తాలూకా పరిచారం ఎవరైతే అంటే పరిచారకులుగా లేదా వాళ్ళకి సన్నిహితులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఒక ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఏం జరిగిందో మనం వాళ్ళ అబ్జర్వేషన్ ద్వారా కూడా మనం ఇంతవరకు గమనించట్లేదు. కానీ ఏదైనా ఒక మంచి వక్త, ఆయన మంచి పరిచారకుడు అని యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. రక్షణ టీవీలో కూడా చాలాసార్లు ఆయన అనేక రకాలైనటువంటి డిబేట్స్ ఆయన ఇన్వాల్వ్ అవ్వడం కానీ, చాలా ధీటుగా క్రీస్తుని గురించినటువంటి మాటని ఆయన ప్రచురపరచడంలో ఆయన యొక్క స్టైల్ వేరేగా ఉండేది. చాలా సౌమ్యుడు, చాలా చక్కగా సమాధానం చెప్పడానికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి ఆయన నడిపించుకున్నాడని మనందరికీ తెలుసు. ఇదిలా ఉంటే ఆయన మరణాంతరం కొంతమంది చెప్తున్న వీడియోస్ నేను చూసిన ఆయన గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా కూడా ఉన్నాడు అని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నారో కొన్ని వర్గాల వారు ఈయన్ని వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. అటువంటి వ్యతిరేకంగా కొన్ని ఛానల్స్లో కూడా బ్రదర్ కోసం, ప్రవీణ్ పగడాల గారి కోసం ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈయనని ఎప్పుడో కొన్ని 10 years బ్యాకో లేక 15 years బ్యాకో ఒక యూనివర్సిటీస్లో, హైదరాబాద్ యూనివర్సిటీస్లో, ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి స్టూడెంట్స్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేవాడు, సహాయం చేయడానికి ముందుండేవాడు అని ఒక మంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఆయనతో బ్రదర్తో కూడా సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే, కొంతమందిని పిల్లల్ని, స్టూడెంట్స్ని ఈయన స్వతహాగా రైజప్ చేస్తున్నాడని, పెంచుతున్నాడని, చదివిస్తున్నాడని, ఆయన పోషిస్తున్నాడని, కొంతమందికి మ్యారేజెస్ వరకు కూడా అయ్యి వాళ్ళు స్థిరపడ్డారని చెప్తే వింటున్నా. సో ఈ విధంగా గమనించినట్లయితే చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తిని మన క్రైస్తవ సమాజం కోల్పోయిందని చాలా బాధాకరం.
అది ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే రానున్న దినాల్లో మనము ఇటువంటి సంఘటనలను వినేటప్పుడు మనం భయపడకుండా ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూసేవారంగా, మరి ఆ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వారి ఆదరణ కొరకు ముఖ్యంగా మనం ప్రార్థనలో కనిపెట్టాలి. క్రైస్తవ సమాజమా, నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సేవకుల యొక్క భారం, దేవుని యొక్క సేవకున్నటువంటి ఆ ఛాలెంజెస్ చాలా గొప్పవి. వాటన్నిటినీ మనము కూలంకషంగా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనలాంటి ఒక హ్యూమన్ బీయింగ్సే కాబట్టి వాళ్ళకున్న పరిస్థితులు చాలా విభిన్నంగా ఉంటాయి. వాళ్ళకున్న థ్రెట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కువ వాళ్ళు సమాజంలో ప్రభువు కొరకు వాక్య పరిచర్య అయితేనేమి, సువార్త పరిచర్య అయితేనేమి, ఇట్లాంటి డిబేట్స్లో పాల్గొనడం అయితేనేమి, వాళ్ళకి కొన్ని రకాలుగా థ్రెట్ కూడా ఉంటుంది. అది మనం గమనించాలి. కనుక వారి కొరకు మనం ముఖ్యంగా ప్రార్థనలో కనిపెట్టే వారంగా, వారి యొక్క క్షేమం కొరకు కూడా మనము ప్రార్థించే వారంగా ఉండాలని మనం చేస్తూ, మరి ఎవరైతే నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో డిపార్ట్మెంట్ వారు త్వరగా ఆ యొక్క కన్క్లూజన్ ఇస్తే కనుక సమాజానికి ఒక అర్థమయ్యేట రీతిలో, లేదా ఎవరి వల్ల అనవసరంగా నష్టం జరిగిందో ఆ కుటుంబానికి కానీ వాళ్ళ పిల్లలకి కానీ ఒక భరోసా ఇస్తూ ప్రభుత్వం ద్వారా ఆదుకోవడానికి అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మరి ముఖ్యంగా అందరూ కూడా సంతోషించే రీతిలో, అందరికీ క్రైస్తవ సమాజానికి మేము ఉన్నామని ప్రభుత్వం కూడా తెలిపితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. కనుక అందరం కలిసి మనం చేయాల్సిన రీతి ఏంటంటే మనం ప్రార్థనలో కనిపెడదాం. బ్రదర్ కోసము మన సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ ప్రార్థనలో కనిపెట్టి ఆదరణ కొరకు, కుటుంబం ఆదరణ కొరకు, సంఘం యొక్క ఆదరణ కొరకు మనం కనిపెడదాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.